పుతిన్ ట్రంప్ ఇద్దరు అలాస్కాలో మీట్ అవ్వనున్నారు. అయితే ఇది ఒక పెద్ద విన్ రష్యాకి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది రష్యాలో అలాస్కా రష్యన్స్ దే అన్నట్టు ఉంటుంది. 1990s లో ఈ టైమ్స్ లో చాలా సాంగ్స్ ఇవన్నీ కూడా అమెరికా గివ్ అస్ అలాస్కా అని చెప్పి చాలా సాంగ్స్ వచ్చినాయి. చాలా నినాదాలు కూడా చేసేవాళ్ళంట. అయితే ఇది అలాస్కాలో ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడం అనేది ఒక రకంగా పుతిన్ కే అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రష్యన్ ప్రెసిడెంట్ అలాస్కాకు వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ హిస్ కైండ్. అండ్ రష్యన్ నేషనలిస్ట్స్ అంతా ఏమంటున్నారంటే పుతిన్ ఎక్కడికి వెళ్ళట్లేదు కలవడానికి, రష్యాకే వెళ్తున్నారు. అలాస్కా అమెరికాకి అమ్మినా కానీ అది రష్యాకే అన్నట్టు ఉంది. బుక్స్ లో, రష్యన్ బుక్స్ లో వీళ్ళందరూ ఏం రాశారంటే అలాస్కా అమెరికాకి, రష్యా అలాస్కాని అమెరికాకి 100 years లీజ్ కింద వచ్చింది. వాళ్ళు ఆ కాంట్రాక్ట్ లో టైపింగ్ చేంజ్ చేసి దాన్ని కొన్నట్టు రాసుకున్నారు అని చెప్పి రష్యన్ బుక్స్ లో ఇదంతా రాశారనమాట. సో క్లెయిమింగ్ దట్ అలాస్కా అనేది మళ్ళీ ఇచ్చేసేయాలి. అలాస్కా 1867 లో రష్యాకి $7.2 million అమ్మేసింది. చాలా చీప్ గా అమ్మేసింది, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉండడం వల్ల. సో అయినా కానీ రష్యన్ నేషనలిస్ట్ వీళ్ళంతా అలాస్కాని గివ్ బ్యాక్ అని చెప్పి అంటున్నారు. ఇటుపక్క ఉక్రెయిన్ ఇదంతా కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయింది కదా. సో రష్యన్స్ వీళ్ళంతా అలాస్కాని కూడా వాళ్ళదే అని ఇంకా అనుకుంటారు. అమెరికా నుంచి ఎప్పుడైతే తీసుకోవాలా అన్నట్టే ఉన్నారు. పుతిన్ కూడా తీసుకోవాలి. హ్యూజ్ ఎంపైర్ లైక్ యుఎస్ఎస్ఆర్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనేది పుతిన్ ఆలోచన. సో హీఈస్ ఇన్ దట్ వే అలాస్కాని కూడా తీసుకోవాలి అన్నట్టు ఉంది అని మాటలు వినిపిస్తున్నాయి. సో స్టేటింగ్ దట్ అలాస్కాలో కలవటం అనేది బిగ్ విన్ ఫర్ పుతినే ఇప్పుడు. అండ్ ట్రంప్ కూడా ఏం చెప్పారు, ఐ గోనా సీ పుతిన్, ఐఎమ్ గోయింగ్ టు రష్యా అని చెప్పారు. అంటే రష్యాకి వెళ్తున్నాను, అలాస్కా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇప్పుడు అమెరికా, అలాస్కా వెళ్తున్నాను చెప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు మీట్ పుతిన్, ఐఎమ్ గోయింగ్ టు రష్యా ఆన్ ఫ్రైడే అని చెప్పారు. అంటే మేబీ ఏమన్నా ఆ పీస్ డీల్ కోసం అని చెప్పి అలాస్కాని ఇచ్చేస్తారా పుతిన్ కి, అంటే రష్యాకి అలాస్కాని మళ్ళా వెనక్కి ఇచ్చేస్తారా ఈ పీస్ టాక్స్ అని చెప్పి చూడాలి. మేబీ ఇస్తే కనుక దట్ ఈస్ ఎ వెరీ బిగ్ విన్ ఫర్ రష్యా. అండ్ ఎందుకంటే 2014 ముందు కూడా క్రిమియాని ఆక్యుపై చేసేసాము, క్రిమియా మాదే అని క్లెయిమ్ చేయలేదు పుతిన్ ఎక్కడ. 2014 తర్వాతే క్లెయిమ్ చేశారు. అలాగా అలాస్కాని కూడా ఏమన్నా ఇచ్చేస్తా, క్లెయిమ్ చేయట్లేదు ప్రస్తుతానికి, అలా ఇచ్చేస్తారు అనేదైనా ఉందా అనేది కూడా చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ సో దట్ ఈస్ అ వెరీ బిగ్ విన్ ఫర్ పుతిన్ అండ్ రష్యా. చూడాలి ఇది లైక్ ఇఫ్ రష్యా విన్స్ దట్ ఈస్ రియల్లీ అ సెలబ్రేషన్. లేకపోతే ఈ రెండు అమెరికా అండ్ రష్యా, పుతిన్ అండ్ ట్రంప్ మీట్ అయ్యి జెలెన్స్కీ లేకుండా మీట్ అయ్యి అసలు వీళ్ళు ఏం డీల్ చేస్తారనేది కూడా చూసుకోవాలి.